బీసీ రిజర్వేషన్స్ పై నేడు తెలంగాణ బంద్ జరుగుతుంది. హైకోర్టు స్టేకి నిరసనగా బీసీ జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు, అన్ని వ్యాపార సంస్థలు కూడా బంద్ కాబోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే బస్సులు పరిమితం అవుతున్నాయి. యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి పరీక్షలన్నీ కూడా వాయిదా పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బంద్ నుంచి అత్యవసర సేవలను మినహాయించారు. హాస్పిటల్స్, అంబులెన్స్, అలాగే మెడికల్ షాపులకు మినహాయించారు. బంద్పై తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటనను విడుదల చేసింది. బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని కోరింది. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకూడదంటూ హెచ్చరించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా సరే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా అందరి మద్దతు లభిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఈ బంద్కి లభిస్తోంది. ముఖ్యంగా 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో ఇలాంటి ఒక సెట్ బ్యాక్కు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నామని, ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ సాధించాలి అనే ఉద్దేశంతో బీసీ సంఘాలు మొదలుపెట్టినటువంటి ఈ బంద్కు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. రాజకీయ పార్టీల వైఖరి సైతం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. కాంగ్రెస్ కూడా ఈ మద్దతు ప్రకటిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తోంది. బీజేపీని ఇక్కడ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ అడ్డుకోవడం వల్లే ఈ రిజర్వేషన్లు సాధ్యం కావడం లేదు అని కాంగ్రెస్ చెప్తోంది. మరోవైపు బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది బంద్కి. కాంగ్రెస్ సరిగా చేయకపోవడం వల్లే ఈ రిజర్వేషన్లు అమలు కావడం లేదు అంటూ బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎవరి మీద చెప్పుకున్నప్పటికీ కూడా బీసీ సంఘాలు మాత్రం ఓవరాల్గా బీసీల రిజర్వేషన్లు సాధించే వరకు మేము పోరాటం చేస్తాం, బీసీల రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి కాబట్టి మేము బంద్కి పిలుపునిచ్చాం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ బంద్ సక్సెస్ఫుల్గా మొదలైనట్లుగా ఇప్పటికే మనకు అర్థమవుతోంది. అన్ని విద్యా సంస్థలు కూడా ఈరోజు బంద్ ప్రకటించాయి. అలాగే బస్టాండ్లన్నీ మూతపడ్డాయి, సర్వీసులు చాలా వరకు మూతపడ్డాయి, షాపులన్నీ క్లోజ్ అవుతున్నాయి. కేవలం అత్యవసర సర్వీసులు మాత్రమే, అంటే మెడికల్ షాపులు, అంబులెన్స్ సర్వీసులు, హాస్పిటల్స్, ఇలా కేవలం అత్యవసర సర్వీసులు మాత్రమే ఈరోజు తెలంగాణలో అందుబాటులో ఉండబోతున్నాయి. బంద్ జరుగుతున్నటువంటి తీరు పట్ల, బంద్ పట్ల మీ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేటలో బస్టాండ్ వద్ద నుంచి మా ప్రతినిధి మహేష్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్, ప్రస్తుతం బంద్ ఎలా కొనసాగుతుంది? అక్కడ బంద్కి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? అలాగే మీరు బస్టాండ్ వద్ద ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఒకసారి మాకు చూపిస్తారా ఎలా ఉందో? బంద్లో పాల్గొంటాం. మా డిమాండ్స్ మేము నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా మేము అందరం కూడా ఏకతాటిపై రావాలని చెప్పి ప్రధానంగా సిద్దిపేట డిపో ముందు బీసీ సంఘాల నాయకులందరూ కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే స్వచ్ఛందంగా సిద్దిపేట బంద్ చేస్తూ 112 ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఈ బంద్ లో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్ లో పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పి ప్రధానంగా ఒక డిమాండ్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరైతే ఈ అడ్డుకుంటున్నారో వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఇటువంటి ఒక 42 రిజర్వేషన్ లో ఖచ్చితంగా అడ్డుకుంటే మేము ఊరుకునేది అని చెప్పి ప్రధానంగా అన్ని కుల సంఘాలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే మాకు వచ్చేటువంటి ఫలాలను మేము పొందాలి తప్ప ఇతరులు అడ్డొస్తే మేము ఊరుకునేది అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి బీసీ సంఘం తెలుసుకున్నాం. చూడండి అప్పుడు ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే తెలంగాణ బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చిందో మా బీసీ రిజర్వేషన్ 42% అడ్డుకుంటూ రెడ్డి జాగృతి అధ్యక్షుడు అయితే మాధవరెడ్డి అనే వ్యక్తి మరి కోర్టులో కేసు వేసినాడో దాన్ని వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దళిత బహుజన సంఘాలు అందరం కలిసి మరి బంద్ను విజయవంతం చేయడానికి మేము అందరం కూడా పొద్దున్న నుంచి మబ్బుల 4 గంటల నుంచి కూడా ఈ ఆర్టీసీ డిపో ముందే కూర్చున్నాము. మరి ఇంతకుముందుకే ఎక్కడ కూడా పురవీధులలో, సిద్దిపేట పురవీధులలో ఎక్కడ కూడా షాపు ఓపెన్ చేయకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటా ఉన్నారు. పాల్గొంటున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము.
ఎవరైనా అక్కడక్కడ ఈ బంధును డిస్టర్బ్ చేయడానికి ఒకరిద్దరు ఈ అగ్రవర్ణ ఎవరైతే కేసు వేసినారో ఆ కులానికి చెందినటువంటి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాము, మా రిజర్వేషన్లను అడ్డుకున్నారు, మా బంధును కూడా మీరు నీరు కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివి చేస్తే మేము తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 112 కులాలు మీరేం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు మాకు చట్టసభలలో రిజర్వేషన్ లేకపోవడం వల్లనే ఇవాళ బీసీలు అనేవాళ్ళు వెనుకబడిపోతున్నారు. బీసీల గురించి మాట్లాడేవాడు లేకుండా అయిపోతా ఉన్నారు. ఎందుకనంటే బీసీలకు కనుక చట్టసభలలో రిజర్వేషన్ ఉంటే ఈ రిజర్వేషన్ మీద మాకు కూడా నాయకులు ఆ చట్టసభలలోకి వెళ్ళేది. ఇవాళ ఉన్నటువంటి బీసీ నాయకులు వాళ్ళు ఏమంటున్నారా అంటే, మేము ఓసీ జనరల్ కేటగిరీలో గెలిచినాము, ఈ బీసీలతో మాకేంది అనే ఛాందస్తంగా కొంత వ్యవహరిస్తూ ఉన్నారు. అదే మాకు బీసీ రిజర్వేషన్ ఉన్నట్టయితే, మరి ఇలా వాళ్ళు రిజర్వేషన్ మీద వేయనట్లయితే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది పెరగాలి, మేమెంతో మాకంత రిజర్వేషన్ ఉండాలి, మరి ఉంటేనే ఇవాళ బీసీలు బాగుపడతారనే నినాదము బలంగా చట్టసభలలో వెళ్ళేది. కానీ నాటి నుండి కూడా పాలకులు అడుగడుగున బీసీలకు మోసం చేస్తూనే వస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి తెలుసు, ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చాం కాబట్టి దీని కనుక మేము మరి ముందు తీసుకురాకుంటే మరి ప్రజలలో చీత్కారానికి గురైతామనే ఉద్దేశంతో ఇవాళ అనేక అడ్డంకులతోని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినట్టుగా ఒక నాటకము, అదేవిధంగా గవర్నర్ దగ్గర ఆగినట్టుగా ఒక నాటకము, మళ్ళీ అదేవిధంగా అక్కడ ఆగింది కాబట్టి జీవో ఇస్తున్నాం అనేటువంటి ఇంకో నాటకము. ఆగుద్దని తెలిసి కూడా ఇన్ని నాటకాలతోని ఈ రేవంత్ రెడ్డి మోసం చేస్తూనే మోడీ కూడా ఇవాళ ఒక బీసీ బిడ్డ ఉండి కూడా నేను బీసీ అని చెప్పుకుంటుండి కూడా మరి ఇవాళ ఓసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మోడీ కూడా ఇవాళ బీసీల కోసం ఏమాత్రం ఆలోచించకపోవడం ఇది దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను అంటా ఉన్నాను. బీసీ సంఘాల సంబంధించిన బంధుకు కూడా దళిత సంఘాల నాయకులు కూడా ఒక మద్దతు పలుకుతున్న పరిస్థితి. చెప్పండి, మీరేం చెప్తారు? ఇది సంబంధించి బంధుకు సంబంధించి ఏం చెప్తారు? సంబంధించిన ఒక నాయకులు కూడా ఉన్నారు, చెప్పండి ఏం డిమాండ్ చేస్తారు? బంధు సందర్భంగా ఏం చెప్తారు? రాజ్యాంగబద్ధంగా చట్టసభలలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42 ఉన్న కల్పించాలి. చట్టబద్ధత ప్రకారం అయితేనే దానికి బీసీలకు న్యాయం జరుగుతుంది. కనుక మేము ఈ యొక్క బంద్లో పార్టిసిపేట్ అయ్యి మరి ఈరోజు బంద్కు అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ ఇచ్చారు. మరి ఇలా అందరూ మద్దతు తెలిపారు. మరి ఇవాళ మేము ఎవరిని ప్రశ్న చేయాలనో మాకే అర్థం కాని పరిస్థితులలో నెట్టి ఇవాళ ఈ ధర్నాలో పాల్గొంటున్నాం. కానీ ఈ ధర్నా ఇంతటితో ఆగదు. రేపు ముందు మా రాష్ట్ర బీసీ నాయకత్వం ఏ నిర్ణయాలు చేసినా దానికి మేము కూడా సిద్దిపేట ప్రాంతంలో కట్టుబడి ఉండి ఈ ఇన్ని కుల సంఘాలందరూ ఇలా పాల్గొన్న వాళ్ళందరూ పేరున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ రేపు ఏ పిలుపునిచ్చినా అందులో భాగంగా పాల్గొని తప్పకుండా విజయవంతం చేస్తాము. మేము లక్ష్యంగా బీసీ బిడ్డలకు మొన్న ఈడబ్ల్యూఎస్ ప్రవేశపెట్టారు. ఓన్లీ వారం రోజులలోనే ఈడబ్ల్యూఎస్ కంప్లీట్ అయ్యి అవి ఆమోదానికి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇది కూడా మరి 42 రిజర్వేషన్ కూడా ఇచ్చింది వాళ్ళే. నోటి కార్డు బుక్ అయితే కొట్టినట్టు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, మా బీసీ బిడ్డలను మేలుగొల్పిర్రు. కానీ మన నోటి కార్డు బుక్ అని కదా ఎట్లా గుంజుకున్నారో అట్లా గుంజుకున్నారు. ఇలా మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టిర్రు. మేము అందరం సంఘీభావం అంటాము. మరి ఈ సంఘీభావంలో అందరు తెలుపుతున్నారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆల్ పార్టీస్. కానీ మరి మేము ఎవరిని ఇవాళ క్వశ్చన్ చేయాలో మాకు అర్థం కాని స్థితుల్లోనే ఈ వేదికల మీద కూర్చుంటున్నాము. రేపు కూడా మేము ఈ 42% సాధించే వరకు కూడా మా బీసీ దళిత బహుజన సంఘాలన్నీ మాకు మద్దతు తెలిపారు. వాళ్ళు కూడా అదే పద్ధతిలో వారు తెలిపినందుకు కూడా వారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఇది ముందు కొనసాగాలని ఈయనలో పాల్గొన్న మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు. ఇది పరిస్థితి. ఒక నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, మీ డిమాండ్ ఏం చెప్తారు? ఈ బంద్కు సంబంధించి ఏం చెప్తారు? ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా బీసీలను ఓటు బ్యాంకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. వాళ్ళు ఏమున్నా 42% రిజర్వేషన్ తోటి మేము బీసీ హక్కులకు వాళ్ళకు ఇస్తామని చెప్పని కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఒక సంవత్సరం మొత్తం మీద బడాయిబాయ్ చోడాబాయ్ అని చెప్పి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బాయ్ బాయ్ అనుకున్నారు. తర్వాత వాళ్ళు చేసే బాయ్ ఎంత అండి, ఒక ఛాయ్ తాగినంత సమయం సరిపోతుంది. వాళ్ళు ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్రపతి గారితో సంతకం పెట్టిస్తే అయిపోతుంది. దానికోసం ఇంత కాలయాపన చేసి బీచ్ ఆడుకోవడం మేము చాలా
డిమాండ్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ గౌడ సంఘం నాయకులు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, అంటే మీరేం చెప్తారు దీనికి నుంచి? అంటే బంద్లో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు, బంద్ కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఏం చెప్తారు సార్, మీరేం చెప్తారు? అనాది నుంచి దళిత బహుజనుల మీద వివక్ష, అణచివేతకు గురవుతున్నారు. నిజంగా చెప్పాలంటే 17వ శతాబ్దంలో సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఈ రోజు ఆనాడు ఎన్నో యుద్ధాలు చేసి విజయం సాధించి దళిత బహుజనుల మీద అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి అణచివేతకు గురవుతారు, అగ్రవర్ణాల కులాలు వాళ్ళను తొక్కి పెడుతున్న ఉద్దేశంతో ఆనాడు నుంచి కూడా ఉద్యమాలు ఆనాడు నుంచి మొదలైనవి. తర్వాత జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ద్వారా ఈ రోజు ఇంత దూరం ఉద్యమాలు రూపురేఖలు చేంజ్ అయినా ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ రోజు బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. ఈ రోజు అన్ని సపండ వర్గ కులాలు, అన్ని బీసీ కులాలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినాయి. నిజంగా అన్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీలు కూడా దీనికి మద్దతు ప్రకటిస్తారు. అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు చూస్తున్నాం అందరూ కూడా ఏకతాటిపై వచ్చిన పరిస్థితి. అంటే ఏం చెప్తారు? ఈ ప్రజాస్వామ్య భారతదేశములో ఈ దేశానికి ఒకటే రాజ్యాంగం ఉండాలని ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి గారు అంటున్నారు. మేము అదే అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రి గారిని. ఈ దేశానికి ఒకటే రాజ్యాంగం ఉండాలంటే తమిళనాడులో అక్కడ బీసీ ప్రజలకు 50% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్కి ఎందుకు ఇవ్వరని చెప్పి మేము ఈ ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాం. తమిళనాడు ప్రజలకు ఒక న్యాయం, తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇది 2 రాజ్యాంగాలు ఉన్నట్టు కాదా? ఒకటే రాజ్యాంగం కింద తెలంగాణ ప్రజలకు కూడా 42% బీసీ రిజర్వేషన్లు మీరు 9th షెడ్యూల్లో పార్లమెంట్లో చట్టం చేసి తెలంగాణ రైట్. ఈ బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్పై ఈటెల రాజేందర్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంతా పక్కకు పెడితే స్వయంగా మా ప్రధానమంత్రి గారే ఇలా ఒక ఓబీసీ సమ్మేళనం అయినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఎల్బీ స్టేడియంకి వచ్చి ప్రజల సమక్షంలో చెప్పండి ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం అత్యంత బాధాకరమైంది, మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి, మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. స్వయంగా ఇలా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. పార్టీ పరంగా ఇస్తే వాళ్ళతో కాంపిటేట్ చేయటువంటి పరిస్థితి లేదు. మీకు తెలుసు ఎన్నికలలో ఇవాళ సర్పంచ్ నిలబడాలంటే 5 లక్షలు 50 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు పెట్టాలి. ఒక ఎంపీటీసీ నిలబడాలంటే ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టాలి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంటే తప్ప, వాళ్ళకు సేఫ్ గార్డ్స్ ఉంటే తప్ప వాళ్ళు ఇట్లాంటి డబ్బుల ప్రలోభాల మద్యం ఎన్నికల్లో తట్టుకునే ప్రసక్తి లేదు. కాబట్టి డెఫినెట్గా ముందస్తుగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అని కూడా చెప్పారు. మీరు చెప్పింది నిజమైంది. ఇప్పుడు మేము ఉత్తగానే గాలి మాటలు మాట్లాడలేదు. నేను 25 సంవత్సరాలుగా అనుభవం ఉన్నవాడిగా, చట్టసభలో పనిచేసిన వాడిగా, రాజ్యాంగం అంటే ఏందో ఎరిగిన వాడిగా, ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసిన వాడిగా చెప్పినాను. ఇవన్నీ నడవాలి. ఎందుకంటే ఒకవేళ కనుక నిజంగా వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చి ఎన్నిక జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగిందో అది జరుగుతుంది. అందువల్ల నేను ఒకటే బీసీ ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయొద్దు. ఇవాళ వాళ్ళు చైతన్యవంతమైన వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇలా సంపూర్ణంగా ఐక్యతతో చాలా కాన్షియస్గా ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇది ఇట్లా కాదు అని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు డ్రామా చేయాలని చెప్పారు. సుప్రీంకోర్టు ఏమో పాత రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోమని ఎప్పటివరకైతే రాజ్యాంగానికి లోబడి మీరు ఎన్నికలు నిర్వహించడం అప్పటి ఇప్పుడున్న చట్టం ప్రకారం చెల్లెదని పార్లమెంట్ సెషన్లో ఈ బీసీ బిల్లు ఆమోదించాలని మనం వేరే లేవనైతే ఛాన్స్ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. సందర్భం తప్పకుండా చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక పార్టీ మీద ఒక పార్టీ ఆరోపణలు చేసుకొని బీసీలను మోసం చేయగలిగి
ఇది తరిక కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేశంలో అనేక ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 70%, 80%, 90% ఎస్టీలు రిజర్వేషన్ ఉన్నది. రెండోది కూడా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఒక కులం బీసీ ఓబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఓబీసీలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పిన. ఇవాళ లంబాడాలు ఉన్నారు. ఇక్కడ లంబాడాలు తెలంగాణలో ఎస్టీ కింద వస్తారు. ఇదే లంబాడాలు ఇలా కర్ణాటక పోతే ఎస్సీల కింద వస్తారు. ఇవాళ రజకులు ఉన్నారు. ఇక్కడ రజకులు దోబీ పని చేసేవాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. మా చాకలైలమ్మ వారసులు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. కర్ణాటక పోతే ఎస్సీలుగా ఉన్నారు. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీసీలలో ఇవాళ ఇక్కడ రెడ్లు ఉన్నారు, కర్ణాటక పోతే బీసీల కింద వస్తారు. కమ్మలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అక్కడ పోతే బీసీల కింద వస్తారు. ఇట్లా మున్నూరు కాపు ఉంది, ఆంధ్రకు పోతే ఓసీలుగా ఉంటారు, ఇక్కడ పోతే బీసీలుగా ఉంటారు. అందువల్ల అనేక కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి స్టేటస్ ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క రకమైన సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా ఒక కులాన్ని దేశవ్యాప్తంగా ఒకటే ఉన్నదానికి ఒకటే ఉంటారు. వైశ్యులు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు, బ్రాహ్మణులు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు, మిగతా కులాలు ఎస్సీలు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం దేశవ్యాప్తంగా ఒక పద్ధతిలో లేరు. కాబట్టి ఇది చాలా కాంప్లెక్సిటీ సంబంధించిన దీని మీద సమగ్రమైన పద్ధతి ఉండాల్సి ఉన్నది. దీనిలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలో డిబేట్ జరగాల్సి ఉన్నది. ఇలా ఆ ప్రజల ఆక్రందన ఏదైతే ఉందో, ఆ బీసీ ప్రజల యొక్క దుఃఖం ఏదైతే ఉందో 79 సంవత్సరాల తర్వాత కూడా పరిష్కరించబడకపోతే అది దేశానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది. ఓకే సార్, ఇక్కడ మోడీ గారు ఇలా ఏబీసీల వర్గీకరణ కోసం 30 సంవత్సరాల కాలం పాటు ఒక ఎస్సీ ఒక మాదిగ జాతి మాకు ఏబీసీ కేటగిరీ కావాలంటే 30 ఏళ్ళుగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రజాస్వామికమైన దేశంలో ఎట్లా మీరు సప్రెస్ చేసుకుంటామని చెప్పి దానికి ఒక పరిష్కారం చెప్పగలిగింది. అట్లనే ఇక్కడ ప్రధానమంత్రి గారు తప్పకుండా ప్రజల నుంచి వచ్చేటువంటి ఆవేదనని మనం పక్కదారి పట్టించొద్దు, దాన్ని సప్రెస్ చేయొద్దు, దానికి చిన్నగా చూసే ప్రయత్నం చేయొద్దు, లేకపోతే ఆందోళన వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క డిమాండ్ని మనం దాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి, దానికి ఒక పరిష్కారం చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వ హక్కులను గవర్నర్ కాదు రాష్ట్రం అనేది ఒక డిమాండ్ ప్రధాన ఆరోపణ ఉంది. అయితే నిజంగానే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆమోదించి పంపిన బిల్లు ఏదైనా తప్పులుంటే తిరస్కరించి వెనక్కి పంపాలి, కానీ అక్కడే పెండింగ్లో పెట్టుకోవడం ఏంటి మాట. బీజేపీ వర్షన్ మనం చూస్తున్నాం. ప్రజల జీవితాలతో ఆటలాడొద్దు, బీసీలతో ఆటలాడడం సరికాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో క్లియర్గా లేదు అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో కట్టుబడి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ మద్దతు తెలిపింది బంద్కి, మరోవైపు అటు కేంద్రం నుంచి అంటే బీజేపీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అన్ని సంఘాల నుంచి మద్దతు లభిస్తుంది. మరి ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తున్నారనే ప్రశ్న ఇక్కడ క్లియర్గా వస్తుంది. ఎవరికి వారు డిఫెండ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నెట్టేస్తుంది, అక్కడ బీజేపీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ నెపాన్ని నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరి మీద ఈ బంద్ ద్వారా నిరసన తెలియజేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? బీసీ సంఘాల వైపు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాకు మద్దతుగా తెలియజేస్తుంది, అక్కడ కేంద్రం కూడా బీజేపీ కూడా మాకు మద్దతు తెలియజేస్తుంది. ఇద్దరు తెలియజేస్తున్నారు, కానీ ఇద్దరు మా కోసం ఏమీ చేయడం లేదన్న అభిప్రాయాన్ని బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఏమో బీజేపీ మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడ బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద తమ ఒపీనియన్ చెప్తున్నాయి, అంటే వీళ్ళ వల్లే ఆగిపోతుందని చెప్పేసి. ఇలా రకరకాలుగా అందరూ మద్దతు తెలుపుతున్నారు, కానీ ఎవరికి వారు ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళు చూపిస్తున్నారు. సో మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఖమ్మంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ఉదయ్ ఉన్నారు, మా ప్రతినిధి. ఉదయ్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి, ఎలా జరుగుతుంది బంద్? రిజర్వేషన్ల సాధన ఎజెండాగా బీసీ జేఏసీ చేపట్టినటువంటి తెలంగాణ బంద్ ప్రస్తుతం ఉదయం నుంచే కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుంచే ప్రస్తుతం అన్ని బస్టాండ్ల వద్ద, డిపోల వద్ద ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఖమ్మం డిపో ఎదుట ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రస్తుతం బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలన్నింటినీ కూడా మూసివేయాలని ఇప్పటికే బీసీ జేఏసీ కూడా
కోరడం జరిగింది. రాజకీయ పార్టీల నేతలను కూడా స్వయంగా వెళ్లి కలిసింది. వామపక్ష పార్టీలతో పాటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా బంద్కు మద్దతు తెలిపాయి. ఉదయం నుంచి బంద్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం డిపో నుంచి ఒక్క బస్సును కూడా బయటకు వెళ్ళనీయకుండా ప్రస్తుతం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు బంద్లో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అనేక మార్లు ఈ అంశంపై గలం విప్పారు, కానీ ప్రస్తుతం ఏకంగా రాష్ట్ర బంద్ కూడా పిలుపునిచ్చారు. బీసీ జేఏసీకి మీరు పూర్తి స్థాయిలో మద్దతు కూడా పలుకుతున్నారు. ప్రస్తుతం ఎటువంటి స్పందన ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎలా కొనసాగుతుంది బంద్ తీవ్రత? 42% బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి డిమాండ్కి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. సంపూర్ణ మద్దతు లభిస్తూ ఉంది. ఈరోజు బంద్ కూడా జీవంతం జరగబోతూ ఉంది. అయితే ఇక్కడ అన్ని వర్గాలు మద్దతు ప్రకటించినప్పటికి కూడా ఈ సమస్య పార్లమెంట్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లుని పెట్టి దీన్ని ఆమోదింప చేయాలి. దీన్ని 9వ షెడ్యూల్ చేర్చాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. కానీ బీజేపీ ఆ పని చేయడం లేదు. రాష్ట్రంలో బంధు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు, 42% కావాలంటున్నారు, పార్లమెంట్లో మాత్రం పక్కన పెడతా ఉన్నారు. అందుకనే ఈ వైఖరిని నిరసిస్తూ ఇలా బంద్ జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కేంద్రం పైన ఒత్తిడి పెంచడానికి బీసీలకు 42% రిజర్వేషన్ రావడం కోసం కూడా పెద్ద ఎత్తున ఈ అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి అందరిపై ఉంది. ఆ పని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్లో జరగాల్సినటువంటి చట్ట సవరణ కావచ్చు, బీసీ రిజర్వేషన్ల సాధన అంశాన్ని కామారెడ్డి వేదికగానే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. చేయాల్సింది కాంగ్రెసే, చేయాల్సింది పూర్తి స్థాయిలో బాధ్యత కూడా కాంగ్రెస్ మీదనే ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఇరు జాతీయ రాజకీయ పార్టీలు ఈ అంశంలో కొంత పూర్తి స్థాయిలో విద్వేషకరమైనటువంటి వాతావరణం నింపే ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఒక వాదన. మీరేం చెప్తారు? చెప్పింది నిజం, చేసేది కూడా నిజం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇచ్చిన హామీ మేరకు, కామారెడ్డి డిక్లరేషన్ మేరకు మరి ఇక్కడ వచ్చిన పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కానీ, అన్ని పక్షాలు మద్దతు ఇవ్వడం కానీ, ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత మరి ప్రాసెస్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం గవర్నర్ దగ్గరికి పంపడం, గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి పంపడం, అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఇక్కడ అఖిలపక్షం చేసిన తీర్మానాన్ని కాదని, అన్ని వర్గాలు చెప్పే మాటలను కాదని మరి బీజేపీ ఈరోజు పక్కన పెడతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేసే పనిని అఖిల భారతదేశంలో ఉన్న ప్రక్షేత్రాన్ని కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. అక్కడ మరి జంతర్ మంతర్ దగ్గర చెప్పిన మరి ధర్నాలో కూడా అన్ని పార్టీలు కూడా వచ్చి మద్దతు తెలియజేశాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన పరిస్థితి మరి పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టాలి. పెట్టినప్పుడు ఎవరైనా వ్యతిరేకిస్తే అది తప్పుపట్టాలి. కానీ వాళ్ళు ఇక్కడ ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చేసినప్పుడు వాళ్ళు పార్లమెంట్లో మరి బిల్లు పెట్టాల్సిన బాధ్యత మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉంటుంది. అన్ని పక్షాలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పెట్టడానికి మరి ఎందుకు ఇబ్బందో తెలియట్లేదు. మరి ఇక్కడ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు, మరి అసెంబ్లీలో పెట్టారు, ఈరోజు బంద్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాంటప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న బీజేపీ నాయకుల మీద మాత్రమే ఉంది. వారు మాత్రమే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి మరి మోడీ గారిని ఒప్పించి తప్పకుండా చేయాలి, బీసీలకు న్యాయం చేయాలి. 42% మరి రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిర్ణయం చేసి తీరుతుంది. ఈరోజు మీరు ప్రకటించిన బంద్ హైకోర్టు స్టేని అంటే పూర్తి స్థాయిలో జీవో నెంబర్ 9ని నిలిపేస్తూ స్టే ఇవ్వడం పట్లనా, లేదంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్లనా? అసలు ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం పొందిన తర్వాత, స్థానిక సంస్థలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ మీద హైకోర్టు స్టే ఇవ్వడం అనేది చాలా బాధాకరం. పేపర్ వర్క్ జరగలేదని చెప్పి స్టే ఇవ్వడం చాలా బాధాకరం. స్థానిక సంస్థలు అనేది ఆ చిన్నపాటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూడా మరి దీన్ని మరి హైకోర్టు స్టే ఇవ్వడం చాలా బాధాకరం. దానిలో భాగంగానే ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా పార్టీలు ఖచ్చితంగా ఏకమై మరి దీనికి నిరసనగా ఇవాళ బంద్ పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా బంద్ జరుగుతుంది. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా 42% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం, 60%కి పైగా ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం అని చెప్పి ఈరోజు అందరూ కూడా మద్దతు ఇచ్చారు. రాబోయే కాలం ఖచ్చితంగా ఏదైతే ప్రాపర్ వర్క్ జరగాలన్నారో దానిలో భాగంగానే కేంద్రం మీద ఒత్తిడి చేసి 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ పెట్టుకోవడం ద్వారా ఇది సాధించడానికి అన్ని పార్టీలు కూడా ఇలాగే కలిసి రావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. గతంలో బీసీ సంఘాలు అనేక పోరాటాలు చేశాయి, కానీ ఈ స్థాయిలో రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం మాత్రం ఇదే మొదటిసారి. సో ఈసారి చేపట్టబోయినటువంటి ఈ బంద్తో నిజంగా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందంటారా? బీసీల రిజర్వేషన్ల సాధన సాధ్యమవుతుందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు మామూలుగా వచ్చిన ఇలాంటి ఉధృతమైన ఉద్యమం ఇదే ఫస్ట్ కాబట్టి ఇదే ఆఖరి కావాలంటే ఇది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే పార్లమెంట్లో బిల్లు ఆమోదించి 9th షెడ్యూల్లో చేర్చి తద్వారా బీసీలకి కేవలం 62% ఉన్న బీసీలు ఈరోజు 42కే మేము ఒప్పుకొని కూడా
ఆ 42% కూడా మాకు రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తలలు వంచి తప్పకుండా మనం బీసీ రిజర్వేషన్ తెచ్చుకోవాలి. ఈరోజు ఈ బంధుకు అన్ని రాజకీయ వామపక్ష పార్టీలు అందరూ కూడా మాకు సానుభూతి తెలియజేశారు. అలాగే అన్ని వాణిజ్య సంస్థలు కూడా ఈరోజు బంద్లో పాల్గొన్నాయి. దీని ద్వారా ఈరోజు బంద్ ఇదే ఆఖరి కాదు, ఇంకా ఉధృతం చేస్తాం మేము దీన్ని. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఇలాంటి బంద్కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం మళ్ళీ బీసీ రిజర్వేషన్ల సాధన కోసమే అన్ని కలిశాయి. సో ఎట్లా ఉండబోతుంది వాతావరణం? భవిష్యత్తులో ఈ అంశంపై ఎటువంటి పోరాటం కొనసాగుతుంది? దాదాపు 8 దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో బీసీలకు జరిగిన అన్యాయంపై ఎవరు స్పందించలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలో భాగంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టింది. ఈ బిల్లుని పార్లమెంట్లో చర్చించి 9వ షెడ్యూల్లో చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. మీరు ఆ పని చేయకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనుల సమ్మె చేశామో అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పెద్దలు దీనిపై స్పందించాలి. ఈ రిజర్వేషన్ పార్లమెంట్లో పెట్టి చర్చించాలి. చర్చించి 9వ షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ అమలు చేయాలని మేము కోరుతున్నాం. లేకపోతే మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ తరహా ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం తరపున స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీం ధర్మాసనం ముందు దాఖలు చేశారు. కానీ ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో భవిష్యత్ కార్యాచరణ చట్టపరంగా ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ మేము అమలుపరుచుకుంటాము. మా రేవంత్ రెడ్డి గారి సర్కారు మా గవర్నమెంట్ తరపు నుంచి పై నుండి ఇక్కడ మద్దతు ఇస్తున్న అన్నలందరూ కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కేవలం ఇక్కడ చిన్నపిల్లడు కూడా అర్థమవుతుంది మోడీ గారు మీరు చేసే కుట్ర ఏంటనేది. మీరు బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారనేది ప్రత్యక్షంగా మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. మా హక్కు, మా పోరాటం ఇది. నిజంగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఇవాళ నేను చెప్తున్నాను, బీసీలకి మా రిజర్వేషన్లు మాకు అమలు చేయకపోతే కబడ్దార్ బిడ్డ మేమేంటో చూపించుకుంటాము. మాకు తెలంగాణలో మాకు పోరాటాలు ఏమి కొత్త కాదు మోడీ, నిన్ను గద్దె దించేందాకా మేము వదిలిపెట్టామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం. ఈ అంశంపై ఎక్కువగా రాజకీయం కొనసాగుతుంది. కొన్ని రాజకీయ పార్టీల మధ్య వైఖరి మాత్రం కొంత భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వామపక్షాలు మొదటి నుంచి కూడా ఈ అంశంపై ఒక సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శించడం, కాంగ్రెస్ బీజేపీని విమర్శించడం, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శించడం, ఇట్లా కొంత గందరగోళమైనటువంటి రాజకీయ వాతావరణం ప్రస్తుతం నెలకొన్నట్లుగా కనిపిస్తుంది. దీనిపై ఒక క్లారిటీ. ఈరోజు బీసీల రిజర్వేషన్ అనేది రాష్ట్ర శాసనసభలో బిల్లు అయింది. దీన్ని గవర్నరు తొక్కిపట్టారు. మొదటి నుంచి కూడా అణగారిన వర్గాలకి అడ్డంగా మనువాదం అనేది ఉంది. ఆ మనువాద ఆధారంగా ఉన్న బీజేపీ బీసీల అభివృద్ధికి కానీ ఎస్సీల అభివృద్ధికి కానీ ఆటంకంగా ఉంది. అందుకని ఇవాళ 42% అనేది బీసీలకి భిక్ష కాదు. 56% ఉన్న బీసీలకి 42% అనేది తక్కువ లేదు. మేమెంత ఉన్నామో మాకంత కావాలని వాళ్ళ బీసీ సంఘాలు అడుగుతున్నాయి. అది న్యాయమైన డిమాండ్. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ అది సపోర్ట్ చేస్తూ ఉంది. కేంద్రం వెంటనే మోకాలు అడ్డుపెట్టే పని మానుకొని ఆనాడు మండల కమిషన్కి కమాండర్లు అడ్డుపెట్టారు. ఈరోజు బీసీ బిల్లుకి మళ్ళీ అడ్డుపడుతున్నారు. మీరు అడ్డం తప్పుకోండి, లేదంటే ఈ బీసీల ఉద్యమ పదఘట్టనలో బీజేపీ నలిగిపోద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? ఇవాళ బీసీలు కేవలం ఓట్లేసే మర యంత్రాలు కాదు. బీసీలకు మేమెంతమందిమో మాకంత వాటా అనేటువంటి డిమాండు న్యాయబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది, చట్టబద్ధమైంది. ఇప్పటికైనా పాలక వర్గాలు స్పందించాలా. బీసీల న్యాయమైన డిమాండ్ని అర్థం చేసుకొని వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక ఎన్నికలు బీసీలకు 42% లేని స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కోసం బీసీలకు నాయకత్వం వహించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధించే దగ్గర అగ్రభాగాన ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేవలం 24 గంటల బంద్కే పరిమితం అవుతారా, లేదా భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ బీసీ జేఏసీ పిలుపునివ్వబోతాం? ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని పార్టీల రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున బీసీ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక దశలో కేవలం బీసీలు మాత్రమే ఏమన్నా పోరాడతారేమో, పార్టీలు మద్దతుతో రాదని చెప్పేసి మేము కూడా ఒక దశలో అనుకున్నాం. కానీ ఇవాళ
పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా గట్టిగా ఇంతమంది వచ్చేసి దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం. మేము ఇక్కడ ఒకటే విషయం తెలియజేస్తున్నాం, ఈ పోరాటం అయితే ఇప్పట్లో ఆగదు, ఇది యథాతథంగా కొనసాగుతుంది. మా అంతిమ లక్ష్యం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ రావాలి, స్థానిక సంస్థల్లో కూడా బీసీ రిజర్వేషన్లు రావాలి. అప్పటి వరకు కూడా మా లక్ష్యం నెరవేరుకుంటాం. ఇక్కడ ఒక్కటే ఒక విషయం చెప్తున్నాము, ఏదైతే బీజేపీ పార్టీ డబుల్ స్టాండ్ తీసుకొని ఇక్కడ చూడండి బీసీల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, ఇక్కడ అన్ని పార్టీలు బిల్లు తెస్తే అసెంబ్లీలో ఉన్న 5 పార్టీలు మద్దతిచ్చినాయి, ఎంఐఎంతో సహా, సిపిఎంతో సహా, సిపిఐతో సహా మొత్తం అన్ని పార్టీలు మద్దతిచ్చినాయి. అదే బంద్ అంటే వాళ్ళు అన్ని పార్టీలు మద్దతిచ్చినాయి. కానీ అక్కడికి వచ్చేసరికి, పార్లమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఈ బీజేపీ పార్టీ మోకాలు పెట్టేసింది. నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇక్కడ స్టార్ట్ అయితే, తెలంగాణలో స్టార్ట్ అయితే, ఈ 42% స్టార్ట్ అయితే రేపు భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది అయింది, దేశం మొత్తం అడుగుతారని చెప్పేస్తున్నారు. సిగ్గుందా మీకని అడుగుతున్నాను. ఇక్కడ అలాంటప్పుడు ఎందుకు బంద్కు మద్దతిస్తున్నారు? ఇక్కడ ఎందుకు అసెంబ్లీలో మద్దతిస్తున్నారు? ఇక్కడ ఒక స్టాండు, అక్కడ ఒక స్టాండు. దీని అంతటికీ ప్రధానమైన కారణం ఒకటే, ఇవాళ బీజేపీ ఏదైతే డబుల్ స్టాండ్ తీసుకుంటుందో, డబుల్ స్టాండ్ వల్లే ఇది జరుగుతుంది. ఆ డబుల్ స్టాండ్ విధానాన్ని మార్చేసి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెయ్యము, 9th షెడ్యూల్లో పెట్టమని కుండబద్దలు కొట్టి రామచంద్రరావు చెప్పినట్టు మీరు కూడా చెప్పండి అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇది ఆగదు. ఈ బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యమైనవి. ఇక ఈ పోరాటం అంతిమ వరకు ఉంటుంది, చివరి లక్ష్యం చేరు వరకు ఉంటుందని చెప్పేసి మీరేం చెప్పారు? 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా ఉన్నది. పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టి బీసీ 42% రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా కల్పించిన వెడలో ఇది బీసీ సంఘాల అటువంటి చేతిలోకి ఈ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలాగా ఇది మరొక రూపం ఈ తెలంగాణ ప్రాంతంలో దాల్చబోతుంది. బీసీ సంఘాలు తీసుకునేటటువంటి నిర్ణయంలో విప్లవ పార్టీలు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ లాంటివి కలిసినాయి. దీని బలమైన శక్తిగా ప్రజలలో తీసుకొని దీన్ని సాధించేంత వరకు మడమ తిప్పకుండా, అవిశ్రాంతి లేకుండా అందరూ పోరాటం చేసి ఈ విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో బీసీ జేఏసీ పిలుపునిచ్చినటువంటి బంద్ మాత్రం తీవ్రంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అటు ప్రభుత్వం కూడా పోలీసులను మోహరించింది. ఉదయం నుంచి చాలా పెద్ద మొత్తంలో, అధిక సంఖ్యలో పోలీసులు కూడా అటు ఘటనా స్థలాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం డిపో దగ్గర కూడా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రస్తుతం ఈ బంద్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉదయమే విధులకు హాజరైనటువంటి ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం బయటికి వెళ్ళలేక ప్రస్తుతం డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సును కూడా, ఒక్క బస్సును కూడా మేము బయటకు వెళ్ళనీయబోమంటూ కూడా బీసీ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలందరూ కలిసి కూడా బంద్లో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలతో పాటు అన్ని రంగాల వారిని కూడా ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు ఎన్నో దశాబ్దాల కాలంగా బీసీ రిజర్వేషన్ల సాధన అంశంపై తాము పోరాడుతున్నామని, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలిపించామని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నారు. ఏమైనప్పటికీ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా బంద్కు మద్దతు తెలపడం, బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం ప్రస్తుతం ఖమ్మం డిపో ఎదుట బంద్లో మాత్రం ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు మాత్రం కనపడలేదు. ఇతర వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి కీలక నేతలందరూ కూడా ప్రస్తుతం బంద్లో భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ కూడా బంద్కు మద్దతు తెలపడంతో బంద్ తీవ్రత మాత్రం తీవ్రంగానే కొనసాగుతుంది. ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు నిలబడి బస్సుల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంద్ తీవ్రత ఈ స్థాయిలో ఉంటుందని తాము ఎప్పుడూ అనుకోలేదని చెప్పి ప్రస్తుతం ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలకే బస్సులు అయితే పరిమితం అవుతున్నాయి. అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలను కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని చెప్పి బీసీ జేఏసీ నేతలు అయితే కోరుతున్నారు. ఇది స్టాండ్ అవుతూ ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి.